రైతులు మార్కెట్కు ధాన్యం తీసుకొచ్చి నెల రోజులవుతున్నా అధికారులు సమన్వయ లోపం కారణంగా సరైన విధంగా కాంటాలు వేయడం లేదని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు తండు సైదులు గౌడ్ తెలిపారు. మిల్లర్లు రకరకాల కొర్రీలతో ధాన్యం దిగుమతి చేసుకోవడం లేదని అన్నారు. తిప్పర్తి మండల కేంద్రంలో గల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రతిపక్ష పార్టీలకు చెందిన సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు తండు సైదులు గౌడ్, పల్రెడ్డి రవీందర్ రెడ్డి, కందుల లక్ష్మయ్య సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు మార్కెట్కు ధాన్యం తీసుకొచ్చి నెల రోజులు అవుతున్నా అధికారులు సమన్వయ లోపం కారణంగా సరైన విధంగా కాంటాలు వేయడం లేదని, మిల్లర్లు రకరకాల కొర్రీలతో ధాన్యం దిగుమతి చేసుకోవడం లేదని అన్నారు. నల్గొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి మిల్లులను మొత్తం బ్లాక్ లిస్టులో పెట్టి ఇతర ప్రాంతాల్లో ఉన్న మిల్లులకు ధాన్యాన్ని తరలించడంలో ఈ ప్రాంత రైతాంగానికి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుందని అన్నారు. ఇప్పటికైనా తిప్పర్తి మండల పరిధిలో ఉన్నటువంటి మిల్లులకు ట్యాగింగ్ ఇచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ధాన్యాన్ని ఇక్కడే దిగుమతి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి మన్నెం భిక్షం, దొంగరి వెంకన్న, ఆకటి లింగయ్య, బీఆర్ఎస్ పార్టీ నాయకులు వల్లపురెడ్డి యాదగిరెడ్డి, వల్లపురెడ్డి వెంకటరెడ్డి, పాల్వాయి సంజీవరెడ్డి, గుర్రం శ్రీనివాసరెడ్డి, కాసాని సత్తయ్య, పొలగోని సత్తయ్య, గుండు వెంకన్న, గుండు రవి, శరత్ బాబు, కాటపల్లి జానయ్య గౌడ్, జూలకంటి నర్సిరెడ్డి, జూలకంటి రంగారెడ్డి, ఆలకుంట్ల రమేష్, దుప్పలపల్లి సైదులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎట్టుకోవాలి రైతు ఈ ఎండలకు తట్టుకొని కూలీలో పెట్టుకొని కూలీలు రాకుంటే కన్నమ్మ సెరలు పడుతుంటే ఏంది పరిస్థితి? ఎన్నాళ్ళు ఈయన చోటు లేకపోతే సెలకలు బాయికాడ ఎండ పెట్టుకొని కోలుకొచ్చి కొనుగోలు కావట్లేవా? అందుకే ఉన్నది. ఇప్పటికే మరి మండల వ్యాప్తంగా, నియోజకవర్గ వ్యాప్తంగా చూస్తే మరి మిల్లర్లకి సుమారు 2-3 లక్షల క్వింటాలు మరి తక్కువ ధరకు మరి దళారులకు అమ్ముకోవడం జరిగింది. మరి ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూ కూడా రైతు నడ్డి విడిచే కార్యక్రమం చేస్తుంది. మరి ఈరోజు చూస్తే మరి తాలు సాకుతోటి మరి ధాన్యం కొనగా మరి ఇక్కడ చూస్తే బ్రహ్మాండమైన ధాన్యం ఉన్నది. ఇక్కడ మరి ఒక పక్క చూస్తే అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. కానీ ఏ అకాల వర్షం కురిసినా రైతులు ఆగమైనా రేపు మ్యాచర్ రాదనే సాకుతోటి మరి రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసే పరిస్థితి లేదు. కాబట్టి వెంటనే మరి స్పందించి మళ్ళీ ధాన్యం కొనుగోలు స్టార్ట్ చేస్తేనే ఏమన్నా, లేకుంటే ఖచ్చితంగా రైతులతోటి రేపు రాస్తా రోకో, రోడ్ రోకో ఖచ్చితంగా చేసే కార్యక్రమం ఉంటుంది.